హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే నాకు వాకింగ్ యోగా రెండు పూర్తని మీతో ఆ, మనకి ప్రకృతి ఇచ్చినటువంటి మంచి వరం ఏంటంటే ఎంజాయ్ చేయాలి. అంటే ఎంటర్టైన్మెంట్, సంతోషం, హాయిగా. ఆ, సంతోషమే సగం బలం, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎలాగైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో వాటిని మనం లైఫ్లో మనం రుచి చూడాలి. అందుకనే మనకి గవర్నమెంటు అలాగే పెద్దలు కూడా వారానికి ఒక రోజు సెలవు అంటూ ఒక రోజు మనకి సెలవు అనేది ప్రతి పని చేసే వరకు కూడా మనకి ఆల్రెడీ లైఫ్లో క్రియేట్ చేయబడింది. కాబట్టి దాన్ని అందరం సరిగ్గా వినియోగించుకోగలిగినట్టయితే ప్రతి వాళ్ళు కూడా బీపీ, షుగర్, టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా దూరం చేసుకోగలుగుతారు. అలాంటి వాటిని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత మీకు బాల్కనీ ఉంటే మేడలో బాల్కనీలోకి వచ్చి చక్కని ఎర్లీ మార్నింగ్ అంటే 5-6 ఆ టైంలో చల్లగా ప్రకృతి మనకి ఫ్రీగా ఇచ్చే చల్ల గాలిని పీల్చండి. అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో మంచి చల్ల గార్డెన్ ఏదైనా ఉంటే ఆ గార్డెన్లోకి వెళ్ళి ఆ చల్ల గాలి ఎంజాయ్ చేయండి. ఇంకా వీలైతే ఆ రోజు మీరు ఇంకా మీకు దగ్గరలో ఏదైనా ఒక మంచి వాటర్ ఫౌంట్ లేదంటే ఒక ఏరు లేక అలా బాగా వాటర్ ఫ్లో ఎక్కడైనా మీకు ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఉంటే కనుక కనీసం వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారి నేను వెళ్ళి వాటర్ ఫాల్ ఎక్కడైనా ఉంటే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్తో మీకు నచ్చిన చిన్నప్పుడు గేమ్స్ కానీ లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గేమ్స్ కానీ అందరితో కలిసిమెలిసి ఆ వారంలో ఒకసారైనా సరే అన్నీ మర్చిపోయి ఏదైనా అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ స్పోర్ట్స్ అలాంటివి ఆడడం వల్ల కానీ ఆడండి. అలాగే ఇంకా మీకు నచ్చిన పాటలు పాడండి, నచ్చిన మూవీకి వెళ్ళండి, నచ్చిన ఇంకేదైనా ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఏదేమైనా సరే మీరు వారం అంతా మీ ఫ్యామిలీ కోసం కష్టపడతారు కాబట్టి వారంకి ఒకరోజు సెలవు తీసుకుంటారు కాబట్టి ఆ రోజులో మ్యాక్సిమం మీరు మీ ఫ్యామిలీ కలిపి నేచర్లో ఉన్న అందాలన్నింటినీ ఎంజాయ్ చేయడానికి, అలాగే మీరు టెన్షన్ నుంచి రిఫ్రెష్ అవ్వడానికి ప్రయత్నం చేశారంటే నేను హెల్త్ టిప్స్లో మీకు చెప్పే భాగంలో రోజు పాటించడం కుదరలేని వాళ్ళకి వీకెండ్ ఒకసారైనా సరే ఇలాగా నేచర్ అందాలన్నింటినీ కూడా చూడడం, ఎంజాయ్ చేయడం, ఆనందించడం వల్ల మీకు వారం అంతా పట్టే స్ట్రెస్ అంతా ఒక వారం చాలా రిలీఫ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా రిఫ్రెష్ అయ్యి హెల్తీగా ఆ వారం అంతా ఉండగలుగురు. అదే ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేశారనుకోండి నెలంతా రిఫ్రెష్ అవ్వగలరు. ఇంకా ప్రాసెస్ ముందుకెళ్తే మనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా రిఫ్రెష్ అవుతూ ఉండడం వల్ల మనం ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉండదు. అదే అదే ఆ తరహాలోనే మనం ఆ రోజు మనం ఫిట్నెస్ కోసం ఏమన్నా గేమ్స్ కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే ఫిట్నెస్ ప్లస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే సంతోషం, బాగా నవ్వడం. మీరు డ్యూటీలో ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు అందరితో కలిసి సరదాగా జోకులు వేసుకోవడం, ఎంజాయ్ చేసుకోవడం కుదరకపోవచ్చు ప్రొఫెషనల్ పరంగా. కాబట్టి ఆ రోజైనా సరే మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా షెడ్యూల్ చేసుకోండి. పిల్లలైతే పిల్లలతో, పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళతో ఆ రోజు ఒకరోజు వారానికి ఒక రోజు చక్కగా ఫ్రీ ఇంకన్నీ బంద్ చేసేసుకోండి. బంద్ చేసుకొని మీరు చిన్నగా పార్టీలని, గేమ్స్ అని, స్పోర్ట్స్ అని, పాటలని ఇలాంటివన్నీ ఎంజాయ్మెంట్. జీవితం చాలా చిన్నది. మనకి ఇంతకుముందు 100 ఇయర్స్ ఉండేది. 100 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్, 70 ఇయర్స్, ఇప్పుడు 60 ఇయర్స్కే చాలా వరకు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. 40 to 50 ఇయర్స్కే బీపీ, షుగర్లు వచ్చేసి మనల్ని అయి తినకూడదు, ఈ తినకూడదు, ఇలా రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో హెల్త్ ఎవరం కూడా చెప్పలేం. కాబట్టి మనం ముందు నుంచే ప్లాన్ చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్ని ప్లాన్ చేసుకుంటూ మనం సరదాగా ఉన్నట్టయితే ఎంజాయ్ చేస్తూ మనం సరదాగా ఉన్నట్టయితే ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం. మనకి లైఫ్ వచ్చినందుకు ఈ లైఫ్ని ఎంజాయ్ చేసినట్టుగా సాటిస్ఫాక్షన్, తృప్తిగా పడగలుగుతాం. లైఫ్ ఎంజాయ్ చేశారా లేదా అని మీరు ప్రశ్నించుకోగలిగినప్పుడు మీకు ఒక ఆన్సర్ దొరకాలంటే నేను చెప్పినట్టుగా కనీసం వారంలో ఒకరోజు ఖచ్చితంగా మనకి ఆల్రెడీ ప్రొఫెషనల్గా కూడా లైఫ్లో అందరికీ వారంకి ఒకరోజు సెలవు అనేది ఆల్రెడీ పెట్టుకున్నాం. కానీ దాన్ని సరిగా మనం షెడ్యూల్ చేసుకెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకోండి. ఎవరైనా ప్రొఫెషనల్ వాళ్ళు ఆ రోజు ఎంజాయ్ చేయడానికి, సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఆ రోజును మీరు సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసుకున్నట్టయితే
నా నేను ఈరోజు మీకు ఇచ్చిన సలహా ఉపయోగపడుతుందని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా యొక్క ఐడియా మీకు నచ్చినట్టయితే కనుక ట్రై చేసి చూడండి. కనీసం 2 వీక్స్ ట్రై చేసి చూడండి. మనోడు చెప్పాడు, ఈరోజు మేము పాటించాము, ఇది మనకి నిజంగానే చాలా రిఫ్రెష్ వచ్చిందని చెప్పేసి మీకు అనిపించినట్టయితే నాకు ఈ వీడియోకి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎన్నో మోటివేషనల్ హెల్త్ టిప్స్ కానీ ఇంకా ఏదైనా లైఫ్కి ఉపయోగపడే ఐడియాస్ కానీ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.